मेहर बाबा की जय। अवतार 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 मेहर बाबा की जय। अजब रहीस राहे इश्क कंजा कसाई सरवर खुदा काश सर नवाशर. It's time for love. So let's not wait. Let's use our heads and celebrate. ఇదే ప్రేమకు సరైన సమయం. ఇక్కడ నిరీక్షించవలసిన అవసరం లేదు. మనందరి శిరస్సులను కోల్పోయి సంబరాలు చేసుకుందాం అంటాడు సద్గురు హఫీజ్. మొట్టమొదటిగా మనందరి శాశ్వత ప్రియపడినటువంటి అవతార్ మెహర్ బాబాకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు బాబా మనకి ఇచ్చినటువంటి అవకాశం వెలువడిందంటే మనము ఈ క్షణం ఈ సమయంలో ఇక్కడ గడుపుతున్నటువంటి ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనది, అమూల్యమైనది. ఎందుకంటే ఇటువంటి సందర్భమే మనందరినీ కూడా ఎంతో పవిత్రపరిచేటువంటి కార్యక్రమం. ఎటువంటి పవిత్రత అంటే లెక్కలేని జన్మల నుంచి మనం కొని తెచ్చుకున్నటువంటి అనేకమైనటువంటి అపవిత్రత అనేటువంటి మురికి మనలో చాలా వరకు పేరుకుపోయి ఉంది. ఆ మురికిని శుభ్రపరచాలంటే అది మన చేతులా అయ్యే పని కాదు, ఒక భగవంతుడు మాత్రమే చేయగలడు. ఎందుకంటే మన ఇంట్లో ఉండేటువంటి మురికిని మన చేతులా శుభ్రపరుచుకుంటాము, లేకపోతే పని మనిషి పెట్టుకుని చేసుకోగలుగుతాము. కానీ మనలో ఉండేటువంటి పరిశుభ్రతని కావాలంటే మనలో ఉండేటువంటి మురికిని బయట కనిపించేటువంటి శరీరంపై కనిపించే మురికి తొలగించుకోవాలంటే 3 రోజులు స్నానం చేసి సరిపోతుంది. కానీ లోపల మురికిని మనం క్లీన్ చేయాలంటే ఒకే ఒకటి ఏంటంటే భగవంతుని యొక్క సాంగత్యం, భగవత్ ప్రేమికుల యొక్క సాంగత్యం గడిపితే తప్ప వేరే అవకాశం లేనే లేదు. సో అటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఇప్పుడు మనమందరం కూడా ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ఈ పండుగ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని పవిత్రపరిచేటువంటి కార్యక్రమాలు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుందండి. మెహర్ బాబా ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఎందుకంటే మనం కనిపిస్తూ ఉంటుంది, మనకి జనం కనిపిస్తారు, గుంపులు కనిపిస్తూ ఉంటారు, వేలాది లక్షలాది మంది వస్తున్నారన్న విషయం. కానీ మెహర్ బాబా మాత్రం బాబాకి మనం అతి కొద్ది మంది మాత్రమే కనిపిస్తారండి. ఎందుకంటే సహవాస విషయానికి వచ్చేసరికి మనకి 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనము వెళ్ళామనుకోవడం వేరు, బాబా వీడు వచ్చాడు అనుకోవడం వేరు. 2 రకాలుగా కనిపిస్తుందండి. మనం వెళ్ళాలనుకోవడం వేరండి. నేను నిజామాబాద్ వెళ్ళిపోయాను, సహవాసంలో పాల్గొంటున్నాననే మాట ఎప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆలోచన కూడా అనిపించకండి. ఎందుకంటే మనం వెళ్తే వచ్చేటువంటిది మామూలు ప్రదేశాలు కాదు, మామూలు సందర్భాలు కాదు, మామూలు కార్యక్రమాలు కాదు. ఒక అవతారుడు ఒప్పుకుంటేనే, అవతారు పర్మిషన్ తీసుకుంటే, తన పర్మిషన్ చూస్తేనే మన ఇటువంటి కార్యక్రమాలు రాగలము. కనుక ఇక్కడికి వచ్చినా కూడా బాబా ఎప్పుడు క్లియర్గా చెప్పేవాడు, సహవాస యొక్క మీకు ఆధ్యాత్మిక ప్రయోజనం పొందాలంటే వీలైనంత వరకు కూడా నీకు సంబంధించిన విషయాలు, ఈ వాళ్ళకి సంబంధించిన విషయాలు ఏనాడు ప్రస్తావించకుండా భగవంతుడికి సంబంధించి మనం మాట్లాడుకోగలిగితేనే మనలో కావాల్సినటువంటి ఆ పవిత్రత వస్తుంది. మాట్లాడుకోలేదనుకోండి, ఇంట్లో విషయం ఎక్కడ మాట్లాడుతున్నాం అనుకోండి, ఉన్న మురికి పోతుందా తగ్గుతుందండి? పెరుగుతుందండి. పెరుగుతుంది తప్పించి మనకి దూరం వచ్చి తెలుగు వచ్చామో మనం పవిత్రపరచుకోవడానికి వచ్చాం. కాబట్టి వీళ్ళ టైంలో మనం బాబాలో స్పీక్ చేయడానికి మనం ప్రయత్నిద్దామండి. ఈరోజు మీ అందరికీ నేను ప్రజెంట్ చేయాలనుకుంటున్నటువంటి టాపిక్ అవతారుడు మెచ్చిన, నచ్చిన, తెచ్చిన సూఫిజం. వీళ్ళకి చాలా మంది కూడా సూఫిజం గురించి వినుంటారు. సూఫిజం అంటే బాబా ఏం ఓరియంట్ చేశారనే విషయం కదా తెలిసి ఉంటుంది. కానీ మనం చదువుకొని మాత్రమే తెలుసు అసలు సూఫిజం అంటే ఏంటి.
సూఫిజానికి బాబా ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు ఒక విషయం మనం గమనించాలండి. మనం ఇన్ని సంవత్సరాలుగా మెహరాబాద్ వెళ్తున్నప్పటికీ కూడా బాబా సమాధిని దర్శించుకున్న తర్వాత మనం ఏం చేస్తామండి? మెహరాబాద్ లో బాబా సమాధి నుంచి దర్శించుకున్న తర్వాత ఏం చేస్తామండి? ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికండి? బాబా సమాధిలోకి వెళ్తాం. అవును కదండి? ఇక్కడ చిన్న ప్రశ్న అండి. ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక సపరేట్ గదిని కనుక ఏర్పాటు చేశామనుకోండి, ఒక కేటాయించామనుకోండి, ఆ గదిలో ఎవరికి సంబంధించిన విషయాలు ఉండాలండి? ఆ వ్యక్తికి సంబంధించిన విషయాలు ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నాకంటూ గది ఉందనుకోండి, ఆ గది నిండా నాకు సంబంధించిన ఉండాలి తప్పించి నాకు సంబంధించిన వేరే ఉండకూడదు కదండి. అవునా కదా? కానీ మీరు బాబా రూమ్లోకి వెళ్ళగానే ఉండగానే మనకేం కనిపించాలి? బాబా స్ట్రక్చర్ చూసాము, బాబా ఫోటోస్ చూస్తున్నాము, ఇంకేం కనిపించాలి? బాబాకు సంబంధించిన మిగతా ఉండాలి తప్పించి అక్కడ మీరు వెళ్ళగానే ఫస్ట్ మీకు దర్శనం ఇచ్చేటువంటిది హాఫీజ్ యొక్క 3 సూత్రాలండి. నీకు అనిపిస్తుంది, మీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందండి? మీరు ఎప్పుడైనా గమనించారా అసలు బాబా రూమ్లో హఫీజ్కి పని ఏంటి అని? ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? హఫీజ్ ఇదేంటి? మనం బాబా రూమ్లోకి వచ్చిన తర్వాత బాబాకు సంబంధించిన సందేశం ఉండాలి తప్పించి ఎందుకు హఫీజ్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు బాబా తన యొక్క భౌతిక శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు వచ్చేసి ఆ 3 సంబంధించినటువంటి ఆ హఫీజ్ ఆ 3 సూక్తులు తీసుకొచ్చి ఖుదా హఫీజ్ ఖుదా హఫీజ్ ఖుదా హఫీజ్ అనేది 3 సార్లు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మెహర్ బాబా సూఫీజానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత. ఇక్కడ తీసుకోండి ఎందుకంటే బాబా మెహర్ బాబా సూఫీ విషయం తీసుకుంటున్నప్పుడు హఫీజ్కి బాబాకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారంటే మనందరూ తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది మనం సూఫీజాన్ని ఒక మతంతో పోలుస్తూ ఉంటాం. కానీ బాబా పొరపాటులో కూడా సూఫీజాన్ని మీరు మతం అనకండి అన్నాడు. ఎందుకంటే మెహర్ బాబా ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఎక్కడ కూడా మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఎక్కడ ప్రస్తావించిన లేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే మీకు అందరూ తెలుసు, మతాన్ని బాబా ఒక పంజరంతో పోల్చాడు. బాబా ఏదో పోల్చారు, ఒక కేజ్ అంటే దేంతో పోల్చారు, ఒక పంజరంతో పోల్చారు. అంటే బయటికి రాలేనటువంటి పంజరం. కానీ బాబా చెప్పినటువంటి జీవితాన్ని మనం జీవించాలంటే మనకు కావాల్సింది ఏంటో తెలుసు అంటే స్వేచ్ఛ కావాలి. సో మన పంజరంలో ఉంటూ మన స్వేచ్ఛని పొందే అవకాశం అనేది మనకి చాలా అరుదుగా వస్తుంది. కాబట్టి ఇకపోతే మనకి ఆ సూఫీజం అనే పదం తీసుకుంటే మనకి ఆ సూఫీజం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సూఫా SUFA అనేటువంటి ఈ పదం నుంచి వచ్చిందండి. అది అరబిక్ వర్డ్. ఆ సూఫాని మన 2 రకాలుగా మనకి దానికి మీనింగ్ చెప్తూ ఉంటారు. ఒకటి సూఫా అంటే నూలు వస్త్రం అంటారండి, ఊల్ అంటారు, నూలు వస్త్రాలు అని. ఇంకొక విషయం తీసుకుంటే మనకి ఇంకొక ఆధ్యాత్మికంగా తీసుకుంటే టు ప్యూరిఫై అంటారండి. సూఫా అనే పదానికి అర్థం ఏంటంటే మనం పవిత్రపరిచేటువంటిది. కనుక బాబు మనకు అర్థమయ్యే విషయంలో ఒక మాట చెప్పారంటే సూఫీజాన్ని ఒకటి ఏంటంటే ఒకవేళ గతంలో నువ్వు సూఫీజం మతంగా నీకు అర్థం కావాలి అంటే గుర్తు పెట్టుకో. ఒకవేళ అంటే నువ్వు ఏదైతే హిందూయిజం లేకపోతే ఇస్లామిజం ఏదైతే ఈ ఇజమ్స్ ఇస్తున్నావో ఆ ఇజమ్స్ కనుక నువ్వు పంజరంతో పోల్చుకుంటే అవి బయటికి రాలేనటువంటి పంజరము, ఈ బయటికి వచ్చే పంజరం అన్నాడు బాబా. సూఫీజాన్ని బయటకు వచ్చే పంజరం అని చెప్పి అందుకే బాబా అన్నాడు సూఫీజాన్ని రిలీజియన్ ఆఫ్ ది హార్ట్ అన్నాడు. దేనికి సంబంధించిన మతం అంటే కూడా హృదయానికి సంబంధించిన మతం, లేకపోతే రిలీజియన్ ఆఫ్ ది లవ్, ప్రేమకు సంబంధించినటువంటి మతంగా బాబా మనకి ప్రస్తావిస్తారండి. ఇక బాబా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. బాబా ఈ స్టేట్మెంట్ సూఫీజం గురించి చెప్తూ కూడా సూఫీజం ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అన్నారు. ఎందుకంటే అది నా హృదయానికి చాలా సన్నిహితంగా ఉంటుంది. సూఫీజం అనే పదం చెప్పాల్సి వచ్చింది. ఎందుకు చెప్పాల్సి వచ్చింది బాబా అంటే మనము మిగతా మతంతో పోల్చుకుంటేనండి, మనం మిగతా మతంతో ఎందుకు బాబా మతాన్ని ఎందుకు ఆ విధంగా ఎంకరేజ్ చేసేవారు కాదండి. ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మతంలో తీసుకుంటే మనకి భగవంతుడి విషయం కన్నప్పటికీ కూడా భగవంతుడి కాంతి ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ప్రస్తుత మతంలో. కానీ మీరు సూఫీజం తీసుకుంటేనండి ఒక అద్భుతమైన విషయం కనిపిస్తుంది. సూఫీజంలో
మీరు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి ఎక్కడికి వచ్చినప్పుడు కూడా మీకు ఈ 3 విషయాలు కనిపిస్తాయండి. సూఫిజం తీసుకోండి, 3 విషయాలు. ఒకటి ప్రేమ, 2 ప్రేమికుడు, 3 ప్రియతముడు. ఈ 3 తప్పించి సూఫిజంలో ఇంకేం కనబడవండి. మీరు అక్కడికి వెళ్ళగానే ఆ సూఫిజం చెప్పే విషయాలు కానీ, సూఫీ సద్గురు చెప్పే విషయాలు కానీ, సూఫీ సైన్స్ చెప్పే విషయం అనుకంటే మనం అర్థం చేసుకోగలిగితే మాత్రం వాళ్ళు ఎటువైపు కూడా కంప్లీట్ సృష్టికర్త గురించి వాళ్ళు ప్రస్తావిస్తారే తప్పించి, ప్రేమ గురించి ప్రస్తావిస్తారే తప్పించి, జీవించడం ఎలా అనే దాని గురించి ప్రస్తావిస్తారే తప్పించి, అది కాకుండా వేరే మాట్లాడే అవకాశం కనబడదండి. అందుకనే బాబాకి సూఫీజం ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అని చెప్పినప్పుడు చివరిగా మనకు ఒక మాట బాబా మనకి, ఎందుకంటే ఒక 2 విషయాలు చాలా అద్భుతంగా మనకి ప్రస్తావిస్తుందండి సూఫిజం తీసుకుంటే మనకి. ఒకటి బ్రతకడం, 2 జీవించడం. ఎందుకంటే ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఆ రెండింటి గురించి కూడా అది చెప్పడానికి కన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక వ్యక్తి ఒక సూఫీ సద్గురు దగ్గరికి వచ్చి అసలు జీవితం అంటే ఏంటి అని ప్రశ్నకు అతను ఒక జస్ట్ 4 ముక్కలు చెప్పేశాడండి. ఆ సూఫీ సద్గురు సమాధానం ఏంటి అంటే ఈ 4 పద్ధతుల్లో ఈ 4 ముక్కలు చెప్పేశాడు. ఏం మాటలంటే కూడా నెంబర్ 1 ఒకటి ఏంటంటే జీవితం అంటే ఒకటి ఎప్పుడు కూడా ఈ 3 మీద అవగాహన కలిగిన వాళ్ళే జీవించగలగరు, వాళ్ళే జీవితాన్ని తెలుసుకోగలరు అని చెప్పడం జరిగింది. అందులో ఒక్కదాని మీద అవగాహన పెంచుకోమని చెప్పారు. ఒకటి ఏంటో తెలుసా అండి, అది మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటే తెలుగులో ఏమంటారంటే ఉండాలి. ఫస్ట్ వచ్చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సింది జీవితం అంటే ఏంటంటే 4 మీద అవగాహన అంటే మొట్టమొదటిది ఏంటో తెలుసా అండి, ఉండాలి అని ఉంటారు. ఫస్ట్ ఏముండాలి అంటే అక్కడ ఎవరంటారు ఉండాలి అనే మాట అనేది తెలుసండి. ఎందుకంటే ప్రపంచంలో 2 వ్యక్తులు ఉంటారండి. ఇప్పుడు 2 రకాల వర్గాలు ఉంటాయి, 2 రకాల వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. ఒకటి మాయా మోహితుడు, 2 భగవత్ ప్రేమికుడు. ఫర్ ఎగ్జాంపుల్ మాయా మోహితుడికి, భగవత్ ప్రేమికుడికి ఈ 4 మీద ఎటువంటి అవగాహన ఉంది అని మనం తెలుసుకుంటే, ఒక్కొక్కటి తెలుసుకుంటే చూస్తే మనకి ఏమర్థం అవుతుంది. ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏముండాలనుకుంటామంటే మనందరి జీవితంలో మనం కోరుకున్న జీవితం ఉండాలి, మనం కోరుకున్నట్లు ఉండాలి, నేను ఇష్టపడిన వారు నేను కోరుకున్నట్టు నడుచుకోవాలి, ఇలా ఉండాలి అనుకుంటామని తప్పించి ఏనాడైనా మన జీవితంలో భగవంతుడు కోరుకున్నట్లు ఉండాలి అనేటువంటి మాట కానీ ఆలోచన కానీ మనకు ఎవరైనా వస్తుందండి? ఉండాలి ఇవన్నీ. ఎందుకంటే ఉంది భగవత్ ప్రేమికుడు ఎంత గొప్పగా చెప్తాడంటే ఏదైనా బాధ అనుభవిస్తున్నా, ఏదైనా అసౌకర్యం అనుభవిస్తున్నప్పటికీ కూడా చాలా అసంతృప్తితో నిస్సహాయం ఏమంటామంటే ఉంది అంటాడు. ఉంది అంటాడంటే ఆయనకి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. ఉంది వేరు, ఉండాలి వేరు. నేను ఇలా ఉన్నాను, బాధలో ఉన్నాను అని నిస్సహాయం చెప్తాడు. ఎవరు చెప్తాడంటే పక్కవాడి చెప్తాడు. అలా కాకుండా ఉండాలి. ఎందుకంటే నేను కోరుకోలేదేమో కానీ భగవంతుడు కోరుకుంటున్నాడు నేను ఇలా ఉండాలి అని. సో నేను ఇలాగే ఉంటాను, ఇది నీ కోరుకుంది ఎవరు, నేను కోరుకోలేదు కానీ నా ప్రియతముడు కోరుకున్నాడు ఇలా ఉండాలి. నెంబర్ 1 అండి. రెండోది తీసుకుంటే పోవాలి. రెండో విషయానికి వచ్చేసరికి ఏమైపోతుందో పోవాలి అనే విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది మనకి అంటే ఏం పోవాలి ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకేం పోవాలండి, మనకేదో అనారోగ్యం అంటే పోవాలి, మనకి ఇష్టం లేని వాళ్ళు ఇంటి నుంచి పోవాలి, ఇలా ఉంటుంది. కాబట్టి కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని పోవాలి అనే పదానికి అర్థం తెలుసుకోవాల్సిందో తెలుసండి. ఒకసారి బాబా వచ్చేసి సన్యాసి అంటే ఎవరో తెలుసా అని అడిగాడు. బాబా సన్యాసి అంటే ఎవరో తెలుసా అని అడిగినప్పుడు మామూలుగా మనం ఏం చెప్తామంటే ఎవరైతే మామూలుగా కషాయ డ్రెస్ వేసుకున్న వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళిన వారు, లేకపోతే ఊరికి శ్మశాన వైద్యం వచ్చి ఊళ్ళో వెళ్ళిన వాళ్ళు మనం మామూలుగా అంటుంటాం సన్యాసి. కానీ బాబా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సన్యాసి అంటే ఏం తెలుసు అంటే ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోండి. సన్యాసి ఎవరంటే ఎవరైతే తనది కాని దాన్ని విడిచిపెట్టి, తనదే అయిన దాన్ని పట్టుకునేవాడు, ఆ పట్టుకునే దాన్ని పొందేవాడే సన్యాసి అన్నారు. అది ఏమైపోయింది మనకి రెండో విషయం వచ్చేసరికి ఏముంది, పోవాలి లేదు అని అనిపించాలంటే నాది కాని పోవాలి.
రెండో విషయం ఏంటంటే నాది కానిది పోవాలి. అంటే ఇంకా నాకు సంబంధించినటువంటి అశాంతిగా అసంతృప్తిగా ఉన్నానంటే కూడా ఏదో నాకు సంబంధించిన ఏదో నాది కాని ఉండిపోయింది. సో ఈ విషయం గుర్తుపెట్టుకో. రెండోది పోవాలి. మూడోది వచ్చేసి ఏమవుతుందంటే ఇంకోటి మూడో విషయానికి వచ్చేసరికి రావాలి. రావాలి అంటే ఎవరు రావాలి? ఇంతవరకు అంటే ఇంతవరకు మనమేమో ఎవరు రావాలి అనుకుంటామంటే మనకు ఇష్టమైన వాళ్ళు, మనకు సౌకర్యం ఉన్న వాళ్ళు రావాలనుకుంటాం. కానీ మనకి ఇక్కడ కావాల్సిందంటే రావాలి అంటే నా వాడు రావాలి, నా భగవంతుడు రావాలి, నా ప్రియతముడు రావాలి. అంటే ఎప్పుడు జరుగుతుంది? ఉండాలి. అంటే భగవంతుడు కోరుకున్న విధంగా నేను ఉండాలి. పోవాలి. ఏం పోవాలి? నాకు భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా చేసే ఏదైతే ఉన్నాయో అవి పోవాలి. రావాలి ఎవరంటే నా ప్రీతముడు, నా భగవంతుడు నా జీవితంలోకి రావాలి. చివరిగా వచ్చేసి నాలుగోది చేరాలి. నా జీవిత గమ్యానికి నేను చేరాలి. సో ఈ నాలుగే మనం మాట్లాడండి. సో మిమ్మల్ని కూడా ఎవరైనా కూడా జీవితం అంటే ఏంటి అడిగారనుకోండి, ఈ 4 మాటలు చెప్పండి సరిపోతుంది. ఉండాలి, పోవాలి, రావాలి, చేరాలి. సో ఈ 4 మాటలు ఈ 4గా ఎవరికైతే అవగాహన ఉండదో వాళ్ళ జీవితాన్ని చక్కగా తెలుసుకోగలన్న విషయం మనకి బ్రతకడము, జీవించడం అనేది కూడా రెండు ఒకటే కదా. అది ఎలా సపరేట్ అవుతుందంటే ఆ విషయాన్ని మనకి అర్థం కావడం కోసం ఒక చిన్న స్టోరీ ద్వారా మనం తెలుసుకుంటామండి. స్టోరీ ఎలా ఉంటుందంటే ఒక 2 పిల్లలు, రాము, సోము, 2 పిల్లలు ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఊరు బయట జరుగుతున్నటువంటి ఒక జాతరకు వెళ్తారు. సో ఆ జాతరకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం ఒక రంగులు రావడం ఉంటుంది కదండి. అక్కడ ఎక్కాలి అనేసి ఇద్దరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కుతాము, మన ఇద్దరు కలిసి ఎక్కుతాము, ఎప్పుడు మన ఇద్దరు ఎక్కలేదు కదా, చూడటానికి చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇద్దరు కలిసి ఆ యొక్క రంగులు రావడం ఎక్కడం మొదలు పెడతారు. ఎక్కుతూ ఉన్నప్పుడు రాముడు సోము ఫస్ట్ లో 1, 2, 3 రౌండ్లు బాగానే ఉంటుంది. ఎందుకంటే మనకు బాగా ఎక్స్పీరియన్స్ కాబట్టి తిరుగుతూ ఉంటాం. సో ఒక 4 తిరిగేసరికి ఏమైపోతుంది అంత దగ్గరగా చూసినటువంటి బాగా చూసినంతగా కాదు కదా, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు 4వ రౌండ్ వచ్చేసరికి ఏమైపోయిందంటే రాము అనే వాడిలో భయపడడం మొదలు పెట్టాడు. ఆ భయం అనేది కొంచెం పెరిగిపోయేసరికి ఏమైపోయిందంటే ఏడవడం మొదలు పెట్టాడు. సో రాము అనేవాడు ఏడవడం మొదలు పెట్టేసరికి వచ్చేసి పక్కన ఎవరండి? సోము ఉన్నాడు. సో పర్వాలేదు, నాకు రాము ఏడుస్తూ ఉంటే సోము అనేవాడు వచ్చేసి ఓదార్పు ఇస్తాడనేటువంటి ఉద్దేశంతో వెళ్ళి సోము చెప్పబోతూ తిరుగుతాడు. వాడు ఎప్పుడో మొదలు పెట్టాడు ఏడవడం. సో సోము కూడా ఏడవడం మొదలు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాము అనేటువంటి వాడి బాధ తీర్చాలన్నా, రాము యొక్క దుఃఖాన్ని తగ్గించాలన్నా ఎవరు కావాలండి? తనతో పాటు ఏడ్చేటువంటి సోమ ఎవరు కావాలి? తన రంగులు రావడం నుంచి ఆ యొక్క భయానకమైన ప్రదేశం నుంచి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అతనికి మనకి ఎవరైతే సోమ ధైర్యం చేద్దామనుకున్న వాడు కూడా నాతో పాటు ఏడుస్తున్నాడు. ఇద్దరు కారణం ఏడవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందని చెప్పండి? ఏముండదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు కూడా అక్కడ చాలా సూక్ష్మంగా ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆ రాము సోముకి మన జీవితానికి కూడా చాలా చిన్న మనకి కనపడిన లింక్ కనిపిస్తుందండి. ఇప్పుడు కూడా మన ప్రపంచంలో బాధపడుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా మన బాధలు కూడా ఎవరు చెప్పుకుంటూ ఉంటామంటే సృష్టిలో ఉండేటువంటి మనం కూడా సృష్టికే చెప్పుకుంటాం తప్పించి ఈ సృష్టికి మూలమైనటువంటి ఆధారమైనటువంటి ఒక సృష్టికర్త ఉన్నాడు, వాడిని చెప్పుకోవాలి అనేటువంటి ఆలోచన మనలో చాలా మందికి తప్పు సందర్భాలు వస్తూ ఉంటుంది. అది పనిల వల్ల కావచ్చు, వేరే రకంగా కావచ్చు. ఇప్పుడు రాము సోము బయటపడాలంటే ఒక్కటే మార్గం ఏంటో తెలుసా అండి? ఒకటే మార్గం అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనం నమ్ముకోవాల్సింది, ఆధారపడాల్సింది వచ్చేసి తిప్పేవాడిని కాదు. ఎవరిని పట్టుకోవాలండి? తిరిగేవాడిని కాదు, తిప్పేవాడిని పట్టుకోవాలి. ఇప్పుడు రంగులు రావడం ఆగాలి, రంగులు రావడం నుంచి బయటపడాలనుకోండి. ఇప్పుడు తిరిగేవాడు అంటే రాముతో పాటు ఎవరు తిరుగుతున్నాడు? సోము తిరుగుతున్నప్పటికీ కూడా ఏం చేద్దారా, మనకు భయంగా ఉంది, ఎంతసేపు ఏడ్చినప్పటికీ కూడా ఆ ప్రమాదం నుంచి మనం బయటపడే ఆస్కారం లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ రాము సోము ఇద్దరిని కాపాడేది ఎవరు తెలుసా అండి? తిరిగేవాడు కాదు కానీ కింద
తిప్పేవాడిని పట్టుకోవాలి. వాడిని చేస్తే ఇద్దరు కలిసి తిప్పేవాడిని పట్టుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసానండి, నెమ్మదిగా ఆయన రంగు రాసిన ఆపి నెమ్మదిగా బయట తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇదే విషయాన్ని కనుక మన జీవితంలో అప్లికేషన్ చేసుకుంటే అండి ఎలా అవుతుంది మనకి, మనం వచ్చేసి మన జీవితంలో మనం తిరిగేవాడిని పట్టుకుంటున్నామా తిప్పేవాడిని పట్టుకుంటున్నామా అనే దాన్ని బట్టి మనం బ్రతకాల జీవించాలనేది నిర్ణయింపబడుతుందండి. అంటే ఏం జరుగుతుందంటే ఒక చిన్న విషయం మీకు ఒక ప్రస్తావిస్తాను చూడండి. మనకి రెండు కనిపిస్తూ ఉంటాయండి, ఒకటి సృష్టి, రెండు సృష్టికర్త. సో తిరిగేదాన్ని పట్టుకోవడం అంటే సృష్టిలో ఉంటూ సృష్టిలో ఉండిపోవడం, బ్రతకడం అంటే సృష్టిలో ఉంటూ సృష్టితో ఉండిపోవడం. చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి. ఎందుకంటే హాఫీస్ చాలా చోట్ల రెండు మాటలు చెప్పాడు, బ్రతకాల జీవించాలనేది కూడా నువ్వు ఎందులో ఉన్నావు ఎవరితో ఉన్నావో చెప్పు, నువ్వు బ్రతుకుతున్నావా జీవిస్తున్నావా నేను చెప్పేస్తా అన్నాడు హాఫీస్. రెండు మాటలు, ఎవరిలో ఉన్నావు ఎవరితో ఉంటున్నావు ఈ రెండు మాటలు చెప్పు నేను చెప్పేస్తాను ఈ విషయం అన్నాడు. సో ప్రేమ మనకి అంటే ఏం చేస్తున్నాడు, రాము వచ్చేసి రాము కనుక సోము చెప్పుకున్నాడు అనుకోండి, ఎంతకాలం ఏడుస్తూ చెప్పుకున్నప్పుడు కూడా ఆ ఏడుపు తగ్గే మార్గం మనకు కనపడుతుంది, దానిని మనం బ్రతకడం అంటాం. అలా కాకుండా ఇద్దరు కలిసి కనుక ఎవరైతే తిట్టేవాడిని పట్టుకున్నాం అనుకోండి, అంటే సృష్టికర్త అంటే సృష్టిలో ఉంటూ సృష్టిలో ఉండిపోతే బ్రతకడం, సృష్టిలో ఉంటూ సృష్టికర్తతో ఉండిపోతే సృష్టిలో ఉంటూ సృష్టితోనే ఉండిపోతే బ్రతకడం, సృష్టిలో ఉంటూ సృష్టికర్తతో ఉండిపోతే జీవించడం. ఈ విషయం మన మీద ఒక స్పష్టంగా కావాలండి మనకి. ఎందుకంటే బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు నాతో ఉండండి నాతో ఉండండి అని చెప్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే అవతారంతో జీవితం అంటే మనకి మూడు మాటలు చెప్పచ్చండి. అవతారంతో జీవితం ఎలా ఉంటుందంటే ఒకటి ప్రేమలో, ఎందుకంటే బాబా ఎప్పుడు ఒకసారి మనకి ఎప్పుడో చెప్తూ ఉంటాడు, నా ప్రేమికుడు భూమి మీద లేడు అన్నాడు. నా ప్రేమికుడు భూమి మీద లేడండి. మనకి డౌట్ వస్తుంది, అదేంటంటే మనం ప్రేమికులేం కదా, మనం భూమి మీద లేకుండా ఎక్కడున్నాము అని ప్రశ్నిస్తుంటే బాబా అన్నాడు మీరు భూమి మీద లేదు కానీ నా ఇచ్చలో ఉన్నారన్నాడు బాబా. మీరందరూ కూడా నా ఇచ్చలో ఉన్నారు, గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే అంటే ఇక్కడ అక్కడేమో ఇచ్చలో అంటే ఏమైపోయిందంటే మనం ఎక్కడున్నాము బాబా ప్రేమలో ఉన్నాము. అవతారంతో జీవితం అంటే మూడు విషయాల్లో, ఒకటి ప్రేమలో, రెండవది ప్రేమతో, మూడవది ప్రేమ కోసం అండి. ఇన్ లవ్, విత్ లవ్, ఫర్ లవ్. అవతారంతో జీవితం అంటే ఇలాగే ఉంటుందండి. ఒకవేళ లేకపోయింది మన అవతారంతో జీవితం కాకుండా ఎలా ఉంటున్నాము అంటే ప్రపంచంతో బ్రతకడం అంటాడు. మన ప్రపంచంతో బ్రతకాల అవతారంతో జీవించాలనేది కూడా దేని బట్టి ఉంటుందంటే మనం ఇచ్చేటువంటి ప్రాధాన్యత, మనం ఇచ్చేటువంటి ప్రాముఖ్యతను బట్టే ఉంటుందన్నాడు బాబా. ఎలా తెలుస్తుందండి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఎలా తెలుస్తుందంటే, ఒక సద్గురు దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడండి. ఒక వ్యక్తి వచ్చి అది కంప్లైంట్ చేస్తూ ఉంటాడు సద్గురు, బాబు మీరు చెప్పే విషయాలు అన్ని కూడా నేను అన్ని చక్కగా చదువుతున్నాను, అన్ని వింటున్నాను, కానీ ప్రపంచంలోకి వచ్చేసరికి నేను ఫెయిల్ అయిపోతున్నాను, విఫలమైపోతున్నాను. నువ్వు చెప్తున్నావు అన్ని మంచి మంచి విషయాలు చెప్తూనే ఉన్నావు అంటే బాబు మనం చెప్తూనే ఉంటాడు, డోంట్ వరీ బీ హ్యాపీ, డోంట్ వరీ బీ హ్యాపీ అన్న విషయం మనకు తెలుస్తుంది. కానీ ఎంతమంది ఇక్కడ ఉన్నటువంటి మనకి ఎంతమంది వరి వస్తున్నప్పుడు కూడా వరి కాకుండా సంతోషంగా ఉండగలుగుతున్నాము. కానీ ఎందుకు అక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం అంటే ఇక్కడ సద్గురు చెప్పిన సమాధానం బట్టి మనం తెలుసుకుంటామని. ఏం చెప్తారు అక్కడ మనకి అడగగానే సద్గురు చెప్పగానే వెంటనే సద్గురు అంటాడు, ఏం పర్వాలేదు నేను ఒక చిన్న పని చెప్తాను, ఆ పని చేసి పెట్టు, నువ్వు ఎందుకు నేను చెప్పినటువంటి జీవితాన్ని నువ్వు ఆచరించడం విఫలమవుతున్నా విషయం నేను నీ చేత చెప్పిస్తా అన్నాడు. ఎందుకు నేను చెప్పినటువంటి జీవితాన్ని ఆచరించలేకున్నావు అనేది కూడా ఒక చిన్న పని చెప్తాడండి. ఏం పని చెప్తాడంటే, నువ్వేం చేస్తావు అంటే నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళి రేపు ఇదే టైంకి ఇక్కడికి వచ్చేసి, కానీ ఏం చేస్తావంటే ఒక తెల్ల కాగితం తీసుకొని ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు కూడా నీ జీవితంలో వీలు లేకుండా నేను ఉండలేను, ఇవి లేకుండా నేను ఉండలేను, వ్యక్తి కావచ్చు వస్తువు కావచ్చు, ఒక టాప్ 100 రాస్తామన్నాడు, ఒక 100 రాస్తామన్నాడు. ఒక 100 రాస్తామని చెప్పేస్తే అతన్ని రాసుకుంటూ పోతున్నాడు. ఒక్కొక్క రాసుకుంటూ వెళ్ళేసి ఆ టాప్ 100 ఆ సద్గురు దగ్గరికి పేపర్ బుక్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో మామూలుగా అండి ఒక పేపర్ ఇచ్చినప్పుడు ఎలా చూస్తామండి, పైనుంచి కింద చూస్తామా కింద నుంచి పైన చూస్తామా?
పై నుంచి కింద చూస్తుంటాం కదండి, కానీ అతను ఏం చేశాడంటే కింద నుంచి పైకి చూస్తున్నాడంట. కింద నుంచి పైకి చూస్తూ ఉంటే అండి అతను అన్నాడు వెంటనే, సబ్బులు వెంటనే అన్నాడు అతనితో, ఆ వ్యక్తి ఏమన్నా తెలుసండి, ఇదేంద్రా నా పేరు ఇందులో 100లో కనీసం లేదన్నాడు. నువ్వేమన్నా భగవంతుడు నన్ను యాక్సెప్ట్ చేస్తావని చెప్పావు కదా, నువ్వు లేకుండా నేను ఉండలేమన్నావు కదా అంటే, నేను అవుట్ ఆఫ్ 100 బట్ యువర్ అవుట్ ఆఫ్ లవ్ అనేసాడు. అని కనీసం నేను 100లో కూడా లేనని అడిగాడు. భగవంతుడు అడుగుతున్నాడు. సేమ్ ఇదే ప్రశ్న మనం ప్రశ్నించుకోవాలండి. బాబా చెప్పిన జీవితాన్ని మనం ఆచరించలేకున్నాము, బాబా చెప్పినటువంటి సందేశాన్ని మన జీవితంలో అప్లై చేసుకోలేకున్నాము. ఎందుకు జరుగుతుందంటే కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో మెహర్ బాబా కోరుకున్న విధంగా అంత ప్రాముఖ్యత మనం బాబాకి ఇస్తున్నామా లేదా అన్న విషయం మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఆ సమాధానం రాబట్టుకోవాలండి. సో దాన్ని బట్టి మనకి ఆ ప్రాముఖ్యతను బట్టి మనం బ్రతకడమా జీవించడం అనే విషయం కూడా మనకి ప్రస్తావించడం జరుగుతుందండి. ఆ చివరిలో నేను ఒక మాట చేసి నేను ముగిస్తున్నానండి. సో ఈ విషయం మాత్రం, ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి 3 మాటలు మాత్రం దయచేసి ఒక హఫీజ్ అంటాడండి, దయచేసి నేను చెప్పే విషయాలు వినకండి, రాసుకోకండి, గుర్తు పెట్టుకోకండి, కానీ గుండెలో దాచుకోండి అన్నాడు. తీసుకున్నప్పటికీ ఆ 3 ఏంటప్పటి విషయం గుర్తు పెట్టుకోవాలి. బ్రతకడం జంతుత్వం, బ్రతికించడం మానవత్వం, బ్రతుకుని ఇవ్వడం దైవత్వం. బ్రతకడం జంతుత్వం, బ్రతికించడం మానవత్వం, బ్రతుకుని ఇవ్వడం దైవత్వం. కానీ అలా బ్రతుకుని ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఇవ్వలేకపోయినప్పుడు కూడా, ప్రతి క్షణం ఇవ్వలేకపోయినా పర్లేదు, కానీ ఏ ఒక్క క్షణమైనప్పుడు కూడా నీ బ్రతుకుని నాకు ఇచ్చి చూడు, నువ్వు నీకు ఒక్క క్షణమైన నా బ్రతుకుని ఇవ్వగలిగితే నేను దైవత్వం ఇవ్వడానికి నేను ఎప్పుడు సర్వదా సిద్ధంగా ఉంటాను అని మనందరికీ ధీమా ఇచ్చినటువంటి శాశ్వత ప్రేమ